ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. తేజ వెరైటీ కర్ణాటకలో 5500 వచ్చింది. అదే తేజ వెరైటీ మన వరంగల్లో 5600 వచ్చింది. అంటే మన దగ్గర 100 రూపాయలు ఎక్కువనే ఉంది కర్ణాటక కంటే తప్ప తక్కువ లేదు. కర్ణాటకలో ఏం బోనస్ ఇస్తలేరు మిర్చి మీద. కర్ణాటకలో ప్రభుత్వం కొంటలేదు. అంటే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అనవసరంగా ఏదో రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నమే తప్ప ఇందులో ఇంకోటి ఏం కూడా కనబడతలేదు. ఈ తాలు వెరైటీ 2300 నుంచి 1900 మధ్య మన ఖమ్మం మార్కెట్లో పోయింది. 24-28 తేదీల్లో ఈ తాలు వెరైటీ 2300 నుంచి 1900 మధ్య పోయింది. మరి అదే తాలు వెరైటీ అదే రోజుల్లో గుంటూరు మార్కెట్లో 1900 నుంచి 1700 రూపాయలు పోయింది. 1900 నుంచి 1700 రూపాయలు పోయింది తాలు వెరైటీ గుంటూరులో. ఇక తెలుగుదేశం నాయకులు వచ్చి ఇట్లా మాట్లాడతారు. మనకు అసలు విపరీతమైన మిర్చి ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరికి వస్తున్నది. కర్నూలు, మంత్రాలయ ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మిర్చి వరంగల్కి వస్తున్నది. అదేవిధంగా నందిగామ, నూజివీడు, కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున మిర్చి ఇటు ఖమ్మం జిల్లాకు వస్తున్నది. అంటే పంట ఎక్కువ పండింది, సహజంగానే కొంత ఇబ్బంది జరిగింది. అంటే ఈ మిర్చికి సంబంధించి కూడా మొదటి పిక్కులో రెండో పిక్కులో 6000, 6300, 6400 ధర వచ్చింది. సెకండ్ పిక్ కూడా వచ్చింది. ఇప్పుడు థర్డ్ పిక్ వచ్చినాం. థర్డ్ పిక్లో ఏమైందంటే కొంత నాణ్యత తక్కువ ఉంటుంది. చివరి పిక్లో క్వాలిటీ కొంత తగ్గుతుంది. దానివల్ల కొంత ధర తగ్గుతుంది. సో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా కన్సర్న్తో ఎట్లా మిర్చి రైతులను ఆదుకోవాలనో మినిట్ టు మినిట్ మేము పర్సూ చేస్తున్నాం. ఇవాళ మేము కందికి కొనగలిగినాము, వరి పూర్తి స్థాయిలో కొంటున్నాము, పత్తికి మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్నది, మొక్కజొన్నకు మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్నది, పల్లికాయ రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్నది, మిషన్ కాకతీయ పెట్టి రైతులకు బాగా చేసినాము, మేజర్ ఇరిగేషన్ కింద హైయెస్ట్ ఆయకట్టు తీసుకొచ్చినాము, గోడౌన్లు కట్టినాము, 9 గంటల కరెంట్ ఇచ్చినాము. ఇవన్నీ మేము రైతుల కోసం చేసినాయి. కానీ మీరు ఒక అంశాన్ని పట్టుకొని అక్కడ దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక కుట్రతో చేస్తున్నారే తప్ప ఇంకోటి లేదు. మిమ్మల్ని నమ్మరు రైతులు. మీరు ఎన్ని చేసినా మీ అంతా కూడా మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఎంత నిజాయితీతో రైతుల కోసం చేస్తుందనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు.